జెండాకి ఫోటోకి పద్నాలుగు ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ఆటో బిల్డింగ్ వర్కర్స్ ఐక్యత ఆటో బిల్డింగ్ వర్కర్స్ ఐక్యత మేడే మేడే వర్తిలాలి కార్మిక పోరాటాలు వర్తిలాలి కార్మిక పోరాటాలు బిల్డింగ్ వర్కర్స్ ఆటో వర్కర్స్ ఐక్యత బిల్డింగ్ ఆటో వర్కర్స్ ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్తిలాలి మేడే వర్తిలాలి మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత సిఐటియు సిఐటియు జిందాబాద్ 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 అమరేష్ నేను మాట్లాడాక మన పంపిణీ కార్యక్రమాలు పెట్టుకున్నాం. మన కార్యక్రమంలో తెలుగు జిల్లా అధ్యక్షుడు మన కొమ్ము విజయ్ కుమార్ గారు పాల్గొంటా ఉన్నాడు. వారికి ధన్యవాదాలు. ఈరోజు మేడే అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగరేసుకుని మెడల్ పట్టుకుంటాం. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మాత్రమే. కానీ మేడే అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కష్టపడి శ్రమించి రక్తాన్ని పనంగా చెమట చుక్కని పనంగా పెట్టి పనిచేసినటువంటి అన్ని వర్గాల శ్రామికుల యొక్క పండుగ. దేశంలో అన్ని దేశాల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో. కానీ స్వాతంత్రం అనేది ఏ దేశానికి ఆ దేశానికి ఒక్కొక్క రోజు ఉంటుంది. అమెరికాకు వచ్చిన స్వాతంత్రం ఒక రోజు ఉంటుంది, చైనాకు వచ్చింది ఒక రోజు, రష్యాకు వచ్చింది ఒక రోజు, ఇండియాకు వచ్చింది ఒక రోజు ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం అన్ని దేశాలలో ఒకే ఒక్క రోజున ఆడ మగ కులం మతం అనే తేడా సంబంధం లేకపోకుండా అందరూ కలిపి ఉత్సాహంగా దీక్షపూని పని వాళ్ళందరూ జరుపుకునే పండుగ ఏదంటే మే 1వ తారీఖు మేడే మాత్రమే. విశిష్టత ఉంది. మే 1 మేడే. మనందరికీ తెలుసు మేడే ఎలా పుట్టిందో. మేడే పుట్టింది అమెరికా నగరంలో చికాగో, అమెరికా దేశంలో చికాగో అనే మహానగరంలో పుట్టింది. దేనికోసం పుట్టింది? కూల్ రేటు పెంచుకోవడానికి పుట్టలే. రోజుకు 14 గంటలు పని చేయించుకుంటుంటే తల్లి తన బిడ్డను అడుగుతుంది, అమ్మ నాన్న ఎలా ఉంటాడు అంటే, నాన్న పనికి వెళ్ళాడని చెప్పని ఫోన్లో ఫోటో కాకుండా ఆ రోజుల్లో కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూపించుకునేవాళ్ళు. అంటే తండ్రి ఎవరో తన బిడ్డకు తెలియదు. తల్లి తండ్రిని బిడ్డకు చూపించాలంటే ఫోటోలో చూపించడం తప్ప నేరుగా చూపించే పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో పురుషుడు పనికి బిడ్డ లెగక ముందే వెళ్తాడు, బిడ్డ పడుకున్నా వస్తాడు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం అనుభవించేటువంటి ఆ రోజుల్లో రోజుకి 8 గంటలు మాత్రమే ఎక్కడైనా పని చేయాలి, 14 గంటలు కరెక్ట్ కాదు, 18 గంటలు కరెక్ట్ కాదని అక్కడ ఉన్నటువంటి చికాగో నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే అమెరికా ప్రభుత్వం వీళ్ళ పోరాటం ముందుకెళ్తుందని చెప్పని తుపాకీ తూటాలతో బలి ఉంది. ఎందుకు? వాళ్ళ పోరాటం అణిచివేయడం కోసం. అణిచివేసినటువంటి ఆ పోరాటంలో కొన ఊపిరితో ఉన్నటువంటి కొంతమంది కార్మిక వర్గం తన రక్తంతో తెచ్చినటువంటి ఆ యొక్క చొక్కా గుడ్డనే పైకి లేపి ఇదే కార్మికుల యొక్క గుడ్డ అని అరుచుకుంటూ చనిపోయినటువంటి పరిస్థితి. అంటే చికాగో నగరంలో పుట్టింది మన ఎజెండా, మన కార్మికుల రక్తం తడిచిన గుడ్డ. అమెరికాలో ఉన్నటువంటి ముష్కర్ ప్రభుత్వం ఆనాడు తోరాలతో బలి చెప్పింది. ఆ బలి చేసినటువంటి బలిదానంలో నుంచి పుట్టినటువంటి ఎర్రగుడ్డ, మన చెమట చుక్క, మన కార్మికుల యొక్క రక్తంతో పుట్టినటువంటి గుడ్డ ఎర్రగుడ్డ. ఇది మనందరం గుర్తుంచుకునే అవసరం ఉంది. కానీ ఎర్రగుడ్డ అమెరికాలో పుడితే మరి ఇవాళ భారతదేశంలో కూడా జరుగుతుంది, చైనాలో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగిందనేదో మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రపంచం మొత్తం అన్ని దేశాలు అమలు జరిగే చట్టం ఒకటే ఉంది. అది మే 1 మేడే దినం 1. కానీ చట్టం ఏంటి? రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేయాలి. అంత మించి ఎక్కువ చేయించుకుంటే చట్టరీత్యా నేరం, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి ఈ చట్టాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో అమలు జరుగుతుంది. చికాగోలో పోరాటం జరిగి రక్తర్పణం చేస్తే వేలాది మంది కార్మికులు ఆ యొక్క పోరాట స్ఫూర్తితో అన్ని దేశాల్లో కూడా పోరాటం చేసి ప్రజలు రోడ్లకు వస్తారు. కాబట్టి అక్కడున్న ప్రభుత్వాలు పడిపోతాయన్న భయంతో ఐక్యరాజ్య సమితిగా ఏర్పడినటువంటి అన్ని దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షులు కలిసి కూర్చొని, అమెరికాలో అన్ని దేశాల అధ్యక్షులు కూర్చొని ఈ పోరాటాన్ని అమెరికాలో ఉన్న చికాగోతోనే స్టాప్ చేయాలి. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వెళ్తే మన దోపిడీ సాగదు. కాబట్టి వాళ్ళు కోరే కోరికలు 8 గంటల పని దినాన్ని మనం చట్టం చేయాలి
ప్రపంచం మొత్తం అన్ని దేశాలు అమలు చేయాలని చెప్పని ఆనాడు అన్ని దేశాల యొక్క అధ్యక్షులు కలిసి ప్రధానమంత్రులు కలిసి కూర్చొని నిర్ణయం చేసి మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీరు కోరుకున్నటువంటి 8 గంటల పనిని ప్రపంచం మొత్తం అమలు చేయడం కోసం ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేస్తామని చెప్పని తీర్మానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా రోజుకి 8 గంటల పని చేయాలని చట్టం పట్టుకొచ్చారు. ఆ చట్టాన్ని అమల్లోకి వచ్చిన రోజు మే 1వ తారీఖు. కాబట్టి ఆ మేడేని మనం జరుపుకునే విశిష్టత. మే 1 మేడేనా కార్మికుల రక్త తర్పణం త్యాగంతో దేశాల అధ్యక్షులందరూ కూర్చొని 8 గంటలే పని ఉండాలనేటువంటి దాన్ని నిర్ణయం చేసి చట్టాన్ని చేసినటువంటి రోజు మే 1 మేడే. అమరవీరుల త్యాగంతో రక్త తర్పణంతో వచ్చినటువంటి ఈ పోరాటం ఇది ప్రపంచం మొత్తం అమలవుతూ ఉన్నటువంటి రోజు. కాబట్టి ఈ మేడేకి అంత విశిష్టత ఉంది. అందుకని కొబ్బరికాయలు కొట్టమని చెప్పేది. అమరవీరుల త్యాగాలతో త్యాగదనులతో ఆ రక్త తర్పణంతో వచ్చినటువంటి ఈ యొక్క మేడే కార్యక్రమం రోజు అమరవీరుల తలకాయ మీద కొబ్బరికాయ కొట్టడం అనేది దరిద్రమైన సాంప్రదాయం. కాబట్టి కొబ్బరికాయలు కొట్టకూడదు అనేటువంటిది మనం ఒకటి. అలాగనే మేడే రోజున చప్పట్లు కొట్టద్దు, నినాదాలు చెప్పాలనేది. ఎందుకంటే మేడే అనేది మన దీక్షా దినం, దీక్షను మనం పూనే దినం. మేడే అమరవీరులు 10 గంటల కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేశారు కుటుంబాలను పెట్టి. వాళ్ళ త్యాగం ఏం చెబుతుంది మనకి? ఆనాడు మేము దానికోసం పోరాడితే ఇప్పుడు మీ పని ప్రదేశంలో పని చేసే సందర్భంలో మీకు ఎదురయ్యేటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దీక్ష పోనండి, ప్రతిజ్ఞ చేయండి మేడే నాడు అని చెప్తా ఉంది. అలాంటి దీక్ష కొనే రోజు మన కష్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి పోరాటానికి మొదలు పెట్టేటువంటి రోజు మే 1వ తారీఖు. ఈ రోజున కొబ్బరికాయలు కొట్టడం, మిఠాయిలు పంచుకోవటం, పూలు వేసుకోవటం, చప్పట్లు కొట్టడం, మద్యం సేవించడం ఇలాంటివన్నీ ముందు పెట్టాలి. ఇది మన దీక్ష. మన కుటుంబాలని, మన కష్టాలని, మన దేశాన్ని కాపాడుకోవడానికి, మన ప్రపంచంలో శాంతిభద్రతల యొక్క హక్కుల్ని కాపాడుకోవడానికి చేయాలని పోరాటాలు చేయడానికి మళ్ళా స్పీడ్గా మనం తయారవడానికి ఉపయోగపడే రోజు మేడే. అందుకని దీన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగనే ఈ మేడే సందర్భంగా ఇది 139 మేడే. 139 సంవత్సరాల క్రితం జరిగిన ప్రేమ త్యాగం. 139 మేడే ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అందరూ మేడే జరుపుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ ఈ మేడే సందర్భంగా CITU మనకు ఒక కర్తవ్యాన్ని మన భుజాల మీద వేసింది. ఏమేసింది? ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఎవరి బారి నుండి? మోడీ బారి నుండి. ఆ కాపాడుకోవడం కోసం మే 20వ తారీఖు దేశం మొత్తం ఒక్కరోజు హర్తాలు చేయాలి. హర్తాలు అంటే సమ్మె. ఈ సమ్మెని CITUగా ఉన్న కార్మికులందరూ కూడా ముందుకొచ్చి చేయాలి అనేటువంటి బాధ్యత మన పైన పెట్టింది. ఎందుకు చేయాలి? మోడీ అంటే మన కడుపు పట్ల, ఆయనకి మనకు పొలం తగాదాలు, పెళ్లి తగాదాలు ఏమి లేవు. కానీ అతను ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. కానీ ప్రధానిగా ఉన్నటువంటి దేశ ప్రధాని మన దేశ రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిని 3వ అని చెప్తా ఉన్నాడు. కానీ అదే ప్రధానమంత్రి మరలా బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శిస్తూ ఉన్నాడు, తూట్లు పొడుస్తూ ఉన్నాడు రాజ్యాంగానికి. ఏమంటా ఉన్నాడు? ఇటీవల కాలంలో మనం చూసాం కదా, పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే గత ఏడాది 2024 చివరి కాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమికి చెందినటువంటి ఎంపీలందరూ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉంది మీ ప్రభుత్వం, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలి అని వాళ్ళు నినాదాలు చేస్తే, వాళ్ళ నినాదాలు అయిపోయిన వెంటనే ఈ కేంద్రం హోంమంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఏం మాట్లాడాడు? టీవీల ముందు, మీడియా ముందు, పార్లమెంట్ సాక్షిగా గంటకి 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నడిపేటువంటి పార్లమెంట్ సమావేశంలో ఆయన 3.5 నిమిషాలను వృధా చేశాడు. 3.5 నిమిషాలంటే దగ్గరగా 3,00,000 రూపాయల ఖర్చుని ఉపయోగపడినటువంటి మాటలతో, జాతిని విడదీసే మాటలతో ధ్వంసం చేశాడు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ తరఫున ఉన్నటువంటి BJP హోంమంత్రి అమిత్ షా ఏమన్నాడు? మీరందరూ మర్చిపోయారా? గుర్తుందో లేదో గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా. ఏమన్నాడంటే, మీరు మాట్లాడితే అంబేద్కర్ 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 అని ఏడుస్తారేంటి? జై శ్రీరామ్ అన్న 100 సార్లు పుణ్యం వస్తుంది, నరకాన్ని నుంచి స్వర్గానికి పోతారు. అంబేద్కర్ పేరు చేసుకుంటే నరకానికి పోతారు అని అమిత్ షా మాట్లాడాడు. ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, మేధావులు అందరూ కూడా వీధుల్లోకి వెంటనే వచ్చి అమిత్ షా దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అంటే టోటల్గా బీజేపీ మోడీ ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఈ దేశంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తీసివేయాలని. మరి ఏం తేవాలనుకుంటుంది? ఇది కూడా మేడే సందర్భం మనం తెలుసుకోవాలని మనం CITU చెప్పడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. అమిత్ షా ఏం చేశాడు, మోడీ ఏం చెబుతున్నాడని తెలుసుకున్నాం.
కానీ ఏం చేయాలనుకున్నారు కూడా ఏం చేయాలనుకున్నారనే దాని మీద చూసినప్పుడు పక్కా పెట్టండి అక్కడ అలా ఉంచండి బాజీ గారికి చెప్తాను వీడియో. దేశంలో మోడీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నీళ్ళలో చించి కుప్పకొంతలు చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకో శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్నాడు. కామెంట్స్ మాట్లాడకండి. ఇంకో శాస్త్రం దేని తీసుకోవాలనుకుంటున్నాడు ఈ దేశం రాజ్యాంగాన్ని తూట్లు పడిచి మనువాద ధర్మశాస్త్రాన్ని. మనువాదంలో మను ఏమి రాశాడు? మనుషులు అమ్మ గర్భంలోంచి పుట్టలేదట, ఆవు గర్భంలో పుట్టారట. ఆవు ముట్లో నుంచి ముస్లింలు, క్రిస్టియన్లు, విశ్వ బ్రాహ్మణులు, మాల, మాదిగ, కురమ, యలమ వీళ్ళందరూ పుట్టారట. ఆవు చెవుల్లోంచి నోట్లో నుంచి వైశ్యులు, బ్రాహ్మణులు పుట్టారట. కాబట్టి ఆవు మూతులో నుంచి చెవుల్లోంచి పుట్టినటువంటి వాళ్ళు, ఆవు గర్భంలోంచి పుట్టినటువంటి వాళ్ళు అగర్భులని, మిగతా వాళ్ళందరూ సూతులని. వీళ్ళందరూ వీధుల్లో తిరిగేటప్పుడు ముట్టికి తాటే కట్టుకొని తిరగాల. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దళితుడైనా, మాదిగోడైనా, మాలోడైనా, కుమ్మరోడైనా, యానాదోడైనా, ఎవడైనా సరే ముట్టికి తాటే కట్టుకొని తిరగాలని చెప్తా ఉంది. కన్న తల్లిని కాదు పూజించాల్సింది, ఆవును పూజించాలని చెప్తా ఉన్నాడు. ఆవు మాంసం తినొద్దని చెప్తా ఉన్నది. అదేవిధంగా ఏ హక్కులు ఉండవు. అన్యాయం జరిగితే ఇది మన కర్మ అనుకొని మనం అనుభవించాలి. ఇవాళ భవన నిర్మాణ కార్మికుడికి ఇల్లు కడుతుంటే ఆ యజమాని డబ్బులు ఇవ్వకుండా కట్టిన తర్వాత మోసం చేస్తే ఇది నీ కర్మ అనుకొని ఇంటికి పోవాలి తప్ప ఆ యజమాని మీద పోరాటం చేయకూడదని చెప్తా ఉంది. అంటే పోరాడే హక్కు లేకుండా చేస్తూ ఉంది, మాట్లాడే హక్కు లేకుండా చేస్తూ ఉంది. ప్రతిదీ పూర్వజన్మలో మనం చేసిన కర్మను అనుభవించడం తప్ప, అన్యాయానికి సమిధులు అయిపోవడం తప్ప మాట్లాడే హక్కుని, పోరాడే హక్కుని లేకోకుండా మనధర్మం చేస్తామని చెప్తా ఉంది. అంటే ఈ దేశంలో హిందూ మతమే ఉండాలి, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, జైన్లు ఉండకూడదు, ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది మనధర్మ శాస్త్రం చెప్తా ఉంది. ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఈరోజు ఆ మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో అధికారంలో తీసుకోవడం కోసం మోడీ ప్రభుత్వం కుయుక్తులు పొందుతూ ఉంది. అందుకే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ని విమర్శించింది అమిత్ షా. ఇది తెలియక కాదు, వాళ్ళ వ్యూహంలో భాగంగానే. ఈరోజు భారతదేశంలో కానీ, ఇక్కడ మర్లపాడులో, వెంకటాపురంలో కానీ ఎక్కడైనా మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, కులాలు, మతాలు తేడా లేకుండా ఆడామగ అందరం కలిసి ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డేని మనం జరుపుకుంటా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క ఐక్యతని విడదీయడం కోసం కులం పేరుతో, మతం పేరుతో, ఆడామగ తేడా పేరుతో, వర్గం పేరుతో, ఏరియా పేరుతో, ప్రాంతం పేరుతో విడదీయటం కోసం ఈ మోడీ ప్రభుత్వం కుయుక్తులు పొందుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయమంది. ఈ దేశాన్ని లౌకిక దేశంగా పోరాడి సాధించుకున్నారు ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం చేశారు. సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణను సాధించుకునే పోరాటంలో ఎంతోమంది ముస్లిం పెద్దలు పోరాటంలో పాల్గొని నైజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసి మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. మన తిరుమలాయపాలెం మండలంలోని సుబ్బులేరులోనే ఉన్నది. ఆ ప్రాణత్యాగం చేసి చనిపోయినటువంటి మా ముస్లిం కుల పెద్ద నైజాంకి వ్యతిరేకంగా నాడు షోయిబుల్లా ఖాన్ గారు ఈ భారతదేశంలో మమ్మల్ని విలీనం చేయండి అని చెప్పి జరిగే పోరాటంలో నైజాంకి వ్యతిరేకంగా షోయిబుల్లా ఖాన్ గారు అవిశ్రాంత పోరాటం చేస్తే ప్రజాకారుల తోటలో గడ్డ ఈ యొక్క తెలంగాణ గడ్డ, తిరుమలాయపాలెం, ఖమ్మం జిల్లా, సుబ్బులేరు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న మనందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం ఆ పోరాటాన్ని కొనసాగించాలి. మరి ఎప్పుడు చేయాలి? మే 20వ తేదీన దేశవ్యాప్తంగా ఎవరెవరు చేయాలి? ప్రజలందరూ చేయాలని పిలుపుకోవడం జరుగుతాం. ఎవరు పిలిపించారు? సిఐటి పిలిపించింది. తర్వాత ఎవరు మధ్యస్థానం వచ్చారంటే ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఇంకా 11 ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఈ అప్పుడు సమ్మెలో ఉంటున్నారు. అలాగనే కూలి సంఘాలు, రైతు సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. మే 20న ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తాం. 3 కోట్ల మంది ప్రజలు ఒక్కసారే వీధుల్లోకి పని పొంది చేసి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ మేడే సందర్భంగా మనం ప్రతినింపుని చేయాల్సింది ఏంటంటే 20వ తారీఖు జరిగే సమ్మెలో మనందరం పని పొంది చేసి పాల్గొనాలి. ఉదయం 9 గంటలకి ఎంసూరులో ఉన్నటువంటి మన సిఐటి కార్యాలయం దగ్గరికి పనికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే అన్నం బాక్స్లో పెట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకెళ్తామో అలా సాంప్రదాయం అది ఉందా లేకపోయినా అలా పట్టుకొని కార్యాలయం దగ్గర రావాలి. మీటింగు, ర్యాలీ అయిపోయేంత వరకు ఎండను సైతం లెక్క చేయకుండా ఎండలో మాడుతూ ఉండాలి. దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అంబేద్కర్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, షోయిబుల్లా ఖాన్ వీళ్ళందరూ త్యాగాన్ని లెక్కేసుకుంటే ఒక 2 గంటల ఎండలో మనం కూర్చొని చనిపోం.
అలా పోయినా పర్లా, పోరాటం కోసం ప్రాణం పోయినా పర్లా, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అలాంటి పోరాటాన్ని మనం అందరం కాలు దువ్వాల్సినటువంటి అవసరం మన మీద ఉందని ఈ మేడే సందర్భంగా మనకి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీరు అందరూ చూస్తే భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ చట్టం మనం ఉంది, ఉసూరిన చట్టం. అది ప్రారంభంలో 5,000 ఇచ్చారు, డెలివరీకి పెళ్లికి వాళ్ళు 30,000 చేసి మన పోరాటం. కానీ ఈరోజు భారతదేశంలో కేవలం 5 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ. ఈ 5 రాష్ట్రాల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లో ఉంది. మోడీ ఎత్తేసినా కూడా కేవలం 5 రాష్ట్రాల్లో. ఈ 5 రాష్ట్రాల్లో ఎత్తేయడానికి కూడా పెద్ద నిమిషం పట్టదు వాళ్ళకి. ఎత్తేసే కాడికి వస్తే కేవలం కేరళలోనే ఉంటుంది. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మిగతా అన్ని చోట కూడా పోద్ది. కాబట్టి ఈ చట్టాన్ని మనం కాపాడుకోవాలని బాధ్యత మనకు ఉంది. తెలంగాణలో ఉంది, డబ్బులు వస్తాయి కాబట్టి మిగతా మొత్తం మనకు అనవసరం అనుకుంటే ఏడ కూడా పోయే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కొంతకాలం ఆపితే పోరాటం చేసి ఎన్నికల ముందు మనం మళ్ళీ ఆన్లైన్ పునరుద్ధరించుకున్నాం. రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే 4,500 కోట్ల రూపాయలు దీంట్లో ఉన్నాయి. ఈ డబ్బులు మొత్తం నొక్కాలి, ఈ డబ్బులు నొక్కితే నా ప్రభుత్వం నడుపుకోవచ్చు, రైతు భరోసా డబ్బులు ఇవ్వచ్చు అనే ఆలోచనతో భవన నిర్మాణ కార్మికులు చనిపోయినా, డెలివరీ అయినా, పెళ్ళి అయినా దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా ఆన్లైన్ బంద్ చేశాడు. ఆన్లైన్ బంద్ చేస్తే మనం చలో ఎంసూర్ తహసీల్దార్ ఆఫీస్ కార్యక్రమం పాంప్లెట్లు ఇచ్చాం. మీ అందరూ చాలా మందికి వచ్చినాయి. ఆ కార్యక్రమం పేరుతో ఎంసూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మనం పని చేసి ధర్నా చేసాం. ఆ ధర్నా ఫలితంగా ధర్నా జరిగిన 3వ రోజు రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల జరిగింది. మనం చూసి ఎలా జరిగింది, ఎంసూలో జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎట్లా తెలిసిందంటే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, వాట్సాప్లలో, ఫోన్లలో పెట్టడం ద్వారా మీడియాలో రావడం వల్ల ప్రచారం జరిగింది. మన పోరాటాన్ని పుణికిపుచ్చుకొని ఖమ్మం జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం చేశారు. ఆ దెబ్బకు ప్రభుత్వం ఆలోచించి మనం పోరాటం చేసిన తర్వాత 5వ రోజున తిరిగి బోర్డును పునరుద్ధరిస్తున్నామని చెప్పని మళ్ళీ ఆన్లైన్ ప్రారంభించింది. ఆన్లైన్ ప్రారంభించాక డబ్బుల కోసం కూడా మనం ధర్నా చేసాం. హైదరాబాద్లో మనం కొంతమంది వచ్చారు, మన 12 మంది వచ్చారు, తీసుకెళ్ళారు. ఆ ధర్నా ఫలితంగా ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి. మళ్ళీ అంటే పోరాటం చేస్తే వస్తున్నాయి, పోరాటం చేయకపోతే రావట్లే. మనం సైలెంట్గా ఉంటే ఉన్న బోర్డుని సైలెంట్గా తీసేసుకొని డబ్బులు నొక్కే పరిస్థితి వచ్చింది. కాబట్టి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మన బోర్డులో కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండాలంటే 20వ తారీఖు జరిగే సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు, ఈ ఇన్సూరెన్స్ కట్టిన కార్మికులందరూ తన ముందు బాధ్యతగా పాల్గొనాలి. ఇది ఎవరితో కాదు, మన పోరాటం ఇది. అలాగనే ఈ దేశంలో మనం బతుకుతున్నాం. ఈ దేశంలో మనందరం కలిసి స్వేచ్ఛగా గాలి పీల్చుకొని మన కులం మన దేవుని మనం ఆరాధించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ దేశాలను పూని చేసి కేవలం హిందూ మతమే ఉండాలని చెప్పని దుర్మార్గంగా పట్టాలు తీసుకొచ్చినటువంటి మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో మనం ఉండాలి కాబట్టి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి కాబట్టి పోరాటంలో పాల్గొనాలి 20వ తారీఖు. అంతేకాకుండా ఇంకొకటి ప్రధానమైన కార్మికులందరిపైన భారం పెట్టాడు. లేబర్ కోడ్ పట్టుకొచ్చాడు. లేబర్ కోడ్ అంటే మంచిదేగా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఏదో పండు చెప్తారు మనం, లేదంటే పెద్దలు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయట. పైకి చూడటం మేడి పండు మేలింగ్గా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. లేబర్ కోడ్ అనే పేరు కూడా మెరుస్తూ ఉన్నాయి, మోడీ పెట్టాడు. కానీ పొట్ట విప్పితే మొత్తం పురుగులే ఉన్నాయి. ఏం పెట్టాడని చూస్తే కార్మికులు ఈ దేశంలో సంఘం పెట్టుకునే హక్కు లేదు, ఇక్కడి నుంచి కూల్ రేటు పెంచుకునే హక్కు లేదు. ఈ దేశంలో రోజుకి 8 గంటల పని చేయాల్సిన అవసరం లేదు, 14 గంటలైనా 15 గంటలైనా చేయించుకోవచ్చు ఎవరైనా. ఎన్ని గంటల పని చేసినా యజమాని ఎంత డబ్బులతో అంత తీసుకుపోవాలి అనేటువంటి చట్టాలను తీసుకుని దాంట్లో పెట్టాడు. యూనియన్ పెట్టుకునే హక్కును ఎత్తివేశాడు, కూల్ రేటు పెంచుకునే హక్కును ఎత్తివేశాడు. ప్రపంచం మొత్తం అమలవుతున్నటువంటి 8 గంటల పని ఎత్తేసి రోజు 14 గంటల పని చేయించుకోవచ్చు యజమానులు. గట్టిగా అడిగితే ఆ కార్మికుని దండించవచ్చు. తాపీ మేస్త్రి, తాపీ వర్కరు అక్కడ ఇంటి దగ్గర పని చేసినప్పుడు సాయంత్రం 6ంటికి దిగుతుంటే నువ్వు 12 చేయాలి నైట్ అంటే చేయనాలంటే ఆ కార్మికుడిని ఆ ఇంటి యజమాని కర్రతో కొట్టే అవకాశం మోడీ కల్పించాడు. అన్ని రంగాల కార్మికుల్లో ఇదే, రైస్ మిల్లులో కానీ అమాలీలో కానీ ఎక్కడ చూసినా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఆ లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికి అమలు జరుగుతుంది. యూనియన్ల రిజిస్ట్రేషన్ పైన పోస్ట్ చెప్పేశాడు. మీ యూనియన్లో అందరూ సభ్యులు ఉన్నారా, వాళ్ళు కృష్ణ సభ్యత్వం కట్టారా సంవత్సరానికి ఒకసారి జిల్లా యూనియన్లో కడితే వాళ్ళ వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు అన్నీ ఇవ్వండి, అవి మేము వెరిఫికేషన్ చేస్తాం. వాళ్ళు నిజంగా భవన కార్మికులా కాదా, అయితేనే వాళ్ళు ఆ యూనియన్లో ఉండాలి, కాకుండా ఉంటే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని చెప్పని ఈ లేబర్ కోడ్లో నిబంధన పట్టుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మనం అన్ని సంఘాల రిజిస్ట్రేషన్ నెంబర్లో మీరు కట్టిన సభ్యత్వం రసీదు ఆధారంగా జిల్లా లేబర్ అధికారికి ఇచ్చాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మనం ఎంక్వైరీలో ఏ పొరపాటు ఒక్కడ తప్పదని తెలినా మొత్తం సంఘం మొత్తం రద్దు చేస్తారు. తీసుకొచ్చింది మోడీ, తీసుకొచ్చింది లేబర్ కోడ్లో వచ్చింది ఎవరికి లేదు. అంటే మనకు వ్యతిరేకంగా వస్తుంది. పని చేసే హక్కును కోల్పోతున్నాం, పని గంటలను కోల్పోతున్నాం, ఇప్పుడు రేటు పెంచుకునే హక్కును కోల్పోతున్నాం. ఇవన్నింటికి మోడీ కాలు అది పొలం పక్కన పేరుతో ప్రజలు నిలదీస్తున్నాడు, ఈ పక్క కార్మికులు నిలదీస్తున్నాడు.
కానీ సంపన్నులు దోచి పెడుతున్నారు మన శ్రమతో. ఇది మనం గమనించాలి. అందుకే 20వ తారీఖు సమ్మెలో వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఎక్కువసేపు నేను మాట్లాడగలుగుతాను. పై కమిటీ చెప్పి మీకు చెప్పాలా, చెప్పకపోతే మీకు కూడా తెలియదు, మీరేం చేస్తారో నాది లేదు. అందుకని ఇంకొక విషయం కూడా మనకు ఆల్ ఇండియా కమిటీ మనకు ఇంకోటి కూడా చెప్పింది. ఈ సందర్భంగా ఇంకో మాట కూడా, ఇటీవల తాజాగా మీరు అందరూ ఫోన్లలో టీవీలలో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. ఏం జరిగింది? ఒక మతానికి సంబంధించిన భక్తులు ఆ దేవుడిని కొనడానికి జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. ఉగ్రవాదులు దాడి జరిగి చంపేశారు, మనందరం చూసాం, చనిపోయారు. కానీ అంతకన్నా వారం రోజుల ముందే ఈ మోడీ ప్రభుత్వం ఫ్రాన్స్ దేశంలో యుద్ధ విమానాలు ఉన్నాయి, యుద్ధ పరికరాలు ఉన్నాయి. వాటిని 350 కోట్ల రూపాయలు మనం కట్టిన సెస్ డబ్బులను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చి అవి కొనుక్కొచ్చింది మన దేశాన్ని కాపాడుతుంది. కొనుక్కొచ్చిన వారానికే ఉగ్రవాదులు దాడి చేసి 25 మందిని చంపితే ఈ దేశం ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం కాపాడలేకపోగా ఈ తప్పును కప్పించుకోవడం కోసం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా చోట్ల కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం. ర్యాలీ చేయాల్సింది ఎవరు? ప్రజలు చేయాలి, బీజేపీ కాదు. నువ్వే అధికారంలో ఉన్నావు, ఈ దేశాన్ని కాపాడమని నీకు దేశం అధికారం ఇచ్చాము. 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రాన్స్ దేశం యుద్ధ విమానాలు కొనుక్కొచ్చావు. ఈ ఉగ్రవాదం దాని నుంచి 25 మందిని నువ్వు కాపాడలేను. నువ్వు ఈ దేశంలోకి ఇతర దేశాలలో వచ్చి బ్రిటిష్ వాళ్ళలాగా వచ్చి దోసుకోకుండా నువ్వేం కాపాడతావు? కాబట్టి ఈ దేశాన్ని కాపాడే బాధ్యత నువ్వు చేయలేవు. నువ్వు వేస్ట్ ఫెయిల్, బయటికి వెళ్ళిపోవాలా. ఉగ్రవాదులు జరిగి 25 మంది చనిపోయిన కారణం మోడీ పాపం. ఆ పాపాన్ని కప్పుచ్చుకోవడం కోసం కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తావు నువ్వు. అంటే నీ ప్రభుత్వం మీద, నీ పార్టీ మీద ప్రజలకి తప్పుడు భావం పోకుండా ఉండటం కోసం, తప్పుడు సంకేతం పోకుండా ఉండటం కోసం కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మర్లపాడులో కూడా బీజేపీ వాళ్ళు, దేశంలో చాలా చోట్ల చేశారు, తుప్పల్లో కూడా చేశారు. చచ్చిపోవడానికి కారణం నువ్వు, దేశాన్ని కాపాడాల్సింది నువ్వు, ప్రజలను కాపాడాల్సింది నువ్వే దేశాన్ని కాపాడలేమని చెప్పి కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేస్తే ఇంకేమైనా కంచె చేయడం వేసినట్టే ఉంది. అందుకని ఇవన్నీ కూడా మనం గమనంలో ఉంచుకొని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బృహత్తర బాధ్యత కార్మిక వర్గం పైన ఉంది. ఎవరి మీద ఉంది? కార్మిక వర్గం పైన ఉంది. బ్రిటిష్ని ఎలగొట్టడం కోసం ఆనాడు 3900 మంది అసంఘటిత రంగ కార్మికులు ప్రాణత్యాగం చేశారు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం. భారతదేశ చరిత్రలో లిఖించబడింది. మీరు గూగుల్లో కొట్టి వచ్చింది ఎన్ని వేల మంది కార్మికులు చనిపోయారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకోవడం కోసమని. 3900 మంది కార్మికులు మరణిస్తే వచ్చిన పోరాటమే ఈ స్వాతంత్రం కూడా. మరి అట్లా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఇట్లా తీసుకుపోయి బంగారు పనుల్లో పెట్టి మోడీకి అప్పచెప్తే మోడీ తీసుకుపోయి ఏం చేస్తున్నాడు? ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాడు. దేశాన్ని కాపాట్లా. జై శ్రీరామ్ అంటున్నాడు, ఆవు మూత్రం తాగుతామని ఆడుకు మంత్రి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏదామా ఆడేవాడు యోగి ఆదిత్యనాథ్ అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆవు మూత్రం తాగండి సకల రోగాలు పోతాయి. మరి నువ్వెందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి హాస్పిటల్ కట్టిస్తున్నావు? మళ్ళీ ఎందుకు డాక్టర్ చదువులు ఎందుకు? మరి ఆవు మూత్రం తాగితే రోగాలను రావు కదా. రోగాలు రావని చెప్పేసి సాక్షాత్తు నీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెబుతా ఉన్నాడు. మొగుడు పిల్లం అంటే కుటుంబ సంబంధాలు తెలియనటువంటి ఒక మూర్ఖుడు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ నేను నెక్స్ట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నేనే, 3వ మోడీ దిగిపోతాను, నీకు అయిపోయింది, ఆయనకి వయసు అయిపోయింది, నేనే ప్రధానమంత్రి చేస్తా ఈ దేశంగా కలగంటున్నాడు. కాబట్టి వాళ్ళ కళలకే మిగలాలంటే 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సభలో మనందరం పన్ని పొందేసి పాల్గొనాలి. మనకేం వర్గభేదాలు ఓడదాడాలు లేవు. ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, మన అభివృద్ధి కాపాడుకోవడం కోసమే మోడీకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం. వాళ్ళ విధానం ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి తప్ప లౌకిక దేశంగా అందరూ బతికే దేశంగా ఉండకూడదనేటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి. ఈ మేడే సందర్భంగా మనకి ఇది ప్రతిజ్ఞ చేసి ఇది కంకణం కట్టుకొని 20వ తారీఖు ఎప్పుడు వద్దని చెప్పని చూడాలని చెప్పని మనకు CI2 చెప్తా ఉంది. మన CI2 తీసుకునే నిర్ణయానికి 11 కేంద్రంలో ఉన్న కార్మిక సంఘాలు మొత్తం మద్దతు ఇచ్చి వాళ్ళు మద్దతు ఇచ్చాక నిన్ననే ప్రకటించారు. కాంగ్రెస్, CPM, CPI, నక్సలైట్లు కూడా ప్రకటించారు. 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మె మేమందరం కూడా అండకుంటున్నాం. మేము కూడా మీతో పాటు ప్రత్యక్షం మొత్తం అవసరం అయితే అది మద్దతు ఇచ్చారు. బీజేపీ మినహా, TRS మినహా మొత్తం మద్దతు ఇచ్చారు. ఈ దేశంలో మిగిలిన పార్టీలు, మిగిలిన సంఘాలు, SC సంఘాలు, BC సంఘాలు మొత్తం మద్దతు ఈ దేశవ్యాప్తంగా సమ్మె. అంటే ఇది ఎంత ప్రాధాన్యమైనటువంటి సమ్మె. ఈ సమ్మె యొక్క పోరాటాన్ని తీసుకొచ్చింది ఎవరు? మన కార్మిక వర్గం, CITU. కాబట్టి కార్మిక వర్గంగా ఎందుకు మనకి ఇంత బాధ్యత ఉందనంటే, తాపీ వర్కరు ఉదయం 8 గంటలకి పని మీదకి వెళ్తాడు, సాయంత్రం 6 గంటలకు దిగుతాడు. కానీ 11 పని ఎక్కడ? సాయంత్రం 10 అంటే కార్మికులు అనేవాడికి సమయం విలువ తెలుసు, సమయాన్ని పాటించడం తెలుసు. కాబట్టి సమయాన్ని గౌరవించేది కార్మికులు. కాబట్టి ఈ కార్మికులు అయితేనే ఏ పోరాటాన్నైనా సక్సెస్ చేయగలుగుతారు, కార్మిక వర్గం అయితేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతారు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన CI2 నిర్మించింది. మనం 1970 మే 30వ తారీఖు కలకత్తా మహానగరంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, BT రణదివే గారి నాయకత్వంలో CI2 ఏర్పాటు జరిగింది.
కార్మిక వర్గ దేశంగా ఈ దేశంలో ఒక తాపీ వర్కరే దేశాన్ని ఏలాలి, ఒక తాపీ వర్కరే దేశాన్ని పరిపాలించాలి, ఒక గ్రామాన్ని పరిపాలించాలి. అప్పుడే కార్మిక వర్గం అధికారంలోకి వస్తే దేశం మొత్తం కొత్తగా సుభిక్షంగా కష్టాలు లేకుండా ఉంటుందని ఒక మంచి లక్ష్యంతో సిఐటిని ఏర్పాటు చేశారు. ఓన్లీ కూల్ రేట్లు పెంచుకోవడం కోసమే కాదు సిఐటి ఏర్పాటైంది. మన చివరి లక్ష్యం ఏంటి? ఈ భారతదేశంలో ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగరాలి. ఆ కార్మికుడే ముఖ్యమంత్రి అవ్వాలి, కార్మికుడే ప్రధానమంత్రి అవ్వాలి, కార్మికుడే వార్డు మెంబర్ అవ్వాలి, కార్మికుడే రాజ్యాన్ని వెళ్ళాలి. అప్పుడే కష్టజీవుల యొక్క బతుకులు మారుతాయి తప్ప వేరే ఎవరితో మారాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి దేశం మొత్తం వాళ్ళ ఈ సంఘం ముందుకెళ్తామన్న పరిస్థితి. ఈ సంఘం అంటే మన సంఘం సిఐటి. ఇంత లక్ష్యంతో మనం వెళ్తున్నాం కాబట్టి మన సంఘం పిలుపులో మనం కొంత కష్టమైన, కొంత ఆర్థిక ఇబ్బంది అయినా, కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నా ఏమున్నా సరే వాటిని పక్కన పెట్టి మనం పోరాటంలో పాల్గొంటే ఈ దేశాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దేశాన్ని కాపాడుకుంటే ఆ దేశంలో మనం కూడా ఉంటున్నాం, మనకు కూడా లాభం దానికి. అందరిలో మనం తప్ప మనం ఒక్కరం విడిగా అనుకుంటే మనం తప్ప మన పక్కన ఎవరు ఉండడం, పక్క ఇల్లు తగలబడతాం, మన వెళ్ళకపోతే మన ఇల్లు తగలబడినప్పుడు ఆడుకుంటాడు. అట్లనే ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం సీఐటీగా కార్మికులు కలుపుకొని చేయాలి. బాధ్యత మన పైన ఉంది. అందుకని వీటన్నిటిని తిరిగి మన గ్రామంలో ఉన్నటువంటి కూలీలకి, రైతులకి, ఇతర కార్మికులు అందరికీ మన సంఘంలో ఉన్నా లేకపోయినా చెప్పి 20వ తారీఖు సమ్మె జరుగుతుంది, మీరు అందరూ రావాలి. ఎప్పటి నుంచి చెప్పాలి? ఎక్కడి నుంచి వెళ్ళినట్లే చెప్పాలి. చావుకి వెళ్ళని చెప్పాలా, పురుడికి వెళ్ళని చెప్పాలా, పుణ్యానికి వెళ్ళని చెప్పాలి, సినిమాకి వెళ్ళని చెప్పాలి, షికారుకి వెళ్ళిన ఎక్కడ జనం ఉంటే అక్కడ నీ కార్మిక వర్గం నీ నోట్లోంచి ఏమి రావాలంటే 20వ తారీఖు దేశాన్ని కాపాడుకోవడానికి సమ్మె జరుగుతుంది. మీరు అందరూ రండి. మీరు భారతీయులేగా? మీరు నిజంగా హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్గా మీరు భారతదేశ పౌరులేనా? మీ కోటకు ఉందా? మీరు భారతదేశ పౌరుల ఆధార్ కార్డు ఉందా? అయితే మీరు సమ్మెలో పాల్గొనండి. పార్టీలతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, పొలంతో సంబంధం లేదు, ఆరామకాలతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. 20వ తారీఖు సమ్మెలో మీరు పాల్గొనాలా? ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలా? ఈ దేశాన్ని కూలీ చేస్తున్న మోడీ ప్రభుత్వం ఈ దేశంలో మన హక్కులు హరించి వేస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం 20వ తారీఖు జరిగే సమ్మెలో మీరు రావాలని పెళ్లి దగ్గర, పురుడు దగ్గర, ఫంక్షన్ దగ్గర, చావు దగ్గర, కర్మ దగ్గర, పని దగ్గర ప్రతి చోట మనం 10 మంది ఉంటే, ఒకళ్ళున్నా ఇద్దరున్నా మన నోట్లోంచి ఈ క్షణం నుంచి రావాలని మాట 20వ తారీఖు సమ్మెగా ప్రజలందరినీ సన్నద్ధం చేయాలని బాధ్యత కార్మిక వర్గంగా మన పైన ఉంది. కోట్ల మంది కార్మికులు రోడ్లలోకి వస్తే కేంద్రంలో మోడీ మెడలో వణుకుతాయి. మోడీ గ్యారంటీగా జైలుకి వెళ్ళాలని పరిస్థితి వస్తుంది. మోడీ ప్రభుత్వం వెళ్ళాలి అని అంటే మరి మనందరం ఆ పని చేయాలి. కంకణం కట్టుకొని మేమున్న 18 మంది పని మానేస్తాం, ముగ్గురికి ఆ రోజు వేరే పని ఉంది, ఇంకో పని ఉంది, 12 మంది వస్తాం అంటే కలవగలం. మనం రావాలి, అందరం మన భార్య పిల్లలను తీసుకురావాలి, చుట్టుపక్కల ఉన్న కూలీలని, రైతుల్ని కూడా సమాయత్తం చేసి రమ్మని చెప్పాలి. పార్టీలతో సంబంధం లేదు. కార్మిక వర్గం పిలిచింది, మీకు మేము అండగుంటాం, ఈ దేశాన్ని కాపాడుకున్న అనే పద్ధతిలో మనం పిలుపుగా ఉండాలి. ఈ రోజు నుంచి ఆ పని చేయాలి. అలాగనే మనకు ఇంకో పిలుపు కూడా ఇచ్చింది మన సిఐటియు. ఈ సమ్మె జరుగుతుంది 20వ తారీఖుని ప్రజల్లో పోవటం కోసం ఒక ప్రచారం. ఏంటి ప్రచారం? మీ ఊరు బోర్డర్ దగ్గర నుంచి ఈ చివరి వరకు మీకున్న మోటార్ సైకిళ్ళు, మీకు లేకపోతే పక్కింటి అడుక్కొచ్చినా సరే సిఐటియు జెండాలు, బిల్డింగ్ వర్కర్ల జెండాలు కట్టుకొని 20వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ప్రజలారా కదిలి రండి. ఇది పార్టీల పోరాటం కాదు, ప్రజల పోరాటం. ప్రజలందరూ పార్టీ జెండాలు పక్కన పెట్టి మీరు అందరూ రండి సమ్మెకి అని నినాదాలు ఇచ్చుకుంటూ పోవాలి. మోటార్ సైకిల్ చిన్నగా ఆ చివరి నుంచి చివరి వరకు ఊళ్ళో ఒకరోజు మోటార్ సైకిల్ ర్యాలీ చేయాలి. ఒకరోజు ఉదయాన్నే 6 గంటలకే జెండాలు పట్టుకొని వీధుల్లో వెళ్ళాలి. ఎందుకు? పొద్దున్నే 5:30, 6 మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అందరికీ. ఆ సమయంలో 20వ తారీఖు జరిగే సమ్మెను జయప్రదం చేయండి, అందరూ పాల్గొనండి అని సిఐటి జిందాబాద్, బిల్డింగ్ వర్కర్లు ఐక్యత. దేశ ప్రజలను కాపాడుకుందాం. మోడీ బాధ్యత. ఈ 5 నినాదాలతో మనం అరుచుకొని పోవాలి. గంట 6 నుంచి 7 వరకు గంట అరుచుకొని పోవాలి. అంటే ప్రజల మైండ్లోకి ఏ టైంలో మనం చెప్పింది అర్థం ఎక్కిద్ది అనుకుంటే ఆ సమయంలో మనం పనిచేయాలి, ఈ ప్రచారం చేయాలి. అలాగనే మన గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ఈ గ్రామంలో ఉన్న సిఐటి కార్మికులు అందరం కలిసిపోయి వినతిపత్రం ఇవ్వాలి, సమ్మె నోటీస్ ఇవ్వాలి. అయ్యా, మేము 20వ తారీఖు దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సమ్మెలో సిఐటియుగా మాకు పిలుపు వచ్చింది కాబట్టి మేమందరం సమ్మెలో పాల్గొంటున్నాం. ఆ రోజు పని చేయట్లా ఈ గ్రామంలో అని చెప్పి రాసి సంతకాలు పెట్టి మన సంఘం తరఫున వినతిపత్రం అది సోషల్ మీడియా ప్రచారం చేయాలి. అంటే 20వ తారీఖు జరిగే సమ్మెని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ అధికారులకు ఇస్తున్నారు, గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ అధికారికి ఇస్తున్నారు. అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు అందరం కలిసి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి మనం ఇవ్వాలి. ఇస్తే అది ఒక మీడియాలో కొంతైనా ప్రచారం జరిగేది. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్నింటిలో కూడా 20వ తారీఖు జరిగే సమ్మెను జయప్రదం చేయడం కోసం మేమందరం సమ్మెలో పాల్గొన్నాం తీర్మానం చేసుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి సమ్మెలో ఇచ్చారు వెంకటాపురం గ్రామంలో కార్మికులు అనేటువంటి విషయం ప్రజల్లో పోవాలి. వీళ్ళ నుంచి పక్క రోడ్డు ఆ పక్క రోడ్డు దేశం మొత్తం అట్లా సమ్మె నోటీస్ ఇవ్వాలని చెప్పని పిలుపునిచ్చింది. అందుకని సమ్మె నోటీస్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు రేపు పెడతారు చెప్తే అందరం ఉండాలి. అందరం కలిసి పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర పంచాయతీ ఆఫీస్ ముందు 2 నిమిషాలు వచ్చి వినతిపత్రం ఇద్దాం, సమ్మె నోటీస్ ఇవ్వడం. అది మనం రాసుకోవడం ఎక్కడి నుంచో రాదు బ్రహ్మరాతలాగా, అదే మనం తెలుగులో రాసుకుందాం, సంతకాలు పెట్టిద్దాం. మీరు ఇచ్చే సమ్మె నోటీస్ ప్రతి కార్యక్రమం అందరూ ఉంటే నేను కూడా కంపల్సరీ ఉంటాయి. ఎక్కడైనా ఇది కూడా ఓకే హామీ ఇచ్చాము.
అందుకని ఇట్లా ఈ సమ్మెలోకి ఇచ్చే కార్యక్రమం విస్తృతంగా ప్రచారం చేయాలి, ఓటు ద్వారా ప్రచారం చేయాలి, మోటార్ సైకిల్ ర్యాలీతో చేయాలి. మోటార్ సైకిల్ అందరికీ లేకపోతే సైకిల్ అందరికీ సైకిల్ ర్యాలీ చేయాలి. ఊరంతా కాదు, ఊళ్ళోనే చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసి మన సంఘాన్ని కాపాడుకోవాలి. అలాగనే మన సంఘంలో ఎవరైనా చొరబడి మన సంఘాన్ని చికా చేయాలని చూస్తే వాళ్ళని కూడా మార్చి మన వైపు ఇక్కడ మాట్లాడే అవకాశం దొరికింది. అందరూ ధన్యవాదాలు.